హలో సినాయన, అదే రేపు ఫంక్షన్ ఉంది కదా, అందరూ ఫ్యామిలీతో కలిసి వాళ్ళు, మా అక్క పిల్లోళ్ళు అందరూ రండి. ఓకే ఓకే, ఖచ్చితంగా తప్పకుండా రావాలా. ఏమమ్మా ఏదో ఫంక్షన్ అంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయా? అంతా ఫంక్షన్ అంతా రెడీ చేస్తా ఉండా, ఇంకా కొంతమంది ఫోన్ చేయాలా, చేస్తా ఉండా. ఏమమ్మా చాలా గ్రాండ్ గా చేస్తామని చెప్తున్నా ఊర్లో అందరూ కూడా. అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయినాయి, అంతా మన యూత్ కూడా చెప్పుకుంటున్నారు. అవును, బాగా బాగా అరేంజ్ చేస్తున్నాం అందరికి ఖచ్చితంగా చెప్పి. మళ్ళీ నేను కూడా చెప్పిన మా మామ బాగా చేస్తున్నాడప్ప అని. అదే మా డబ్బులు కానీ లేవంటివి, ఏం చేస్తున్నావు, ఏం కథ? మళ్ళీ ఊరంతా చెప్తున్నావంట, మన పంచాయతీ మొత్తము అట్లే ఒక బ్రాండ్ సృష్టించాలని ఫంక్షన్ చేస్తున్నావు. అట్లా కాదు మచ్చా, డబ్బులు ఉన్నా లేకపోయినా మనం అప్పు చేసినా మనం కరెక్ట్గా చేయాలి కదా. అప్పు అయినా పర్వాలేదు, మనకు రేపు పొద్దున చెడపేరు వస్తుందప్పా. అందరిని పిలిచి అందరికి కరెక్ట్గా మర్యాదలు చేయాల. అట్లా అది కాదమ్మా, డబ్బులు లేవంటాను, మరి అంత గ్రాండ్గా చేస్తావు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎవరితో అప్పు చేస్తావు, ఎవరో ఒకరు ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అంత లేనివాడు ఎందుకు సింపుల్గా చేసుకునేది? మచ్చా అట్లంతా కాదు మచ్చా, మనం ఫంక్షన్ అంటే ఎట్లా ఉండాల, నువ్వు సింపుల్గా అట్లేమి లేదు. అందరినీ పిల్లలు అందరికీ మర్యాద చేయాలి. ఒకసారి అప్పు అయితే అప్పు చేయలేదు, మన చుట్టాల కోసం కదా చేసేది, మన రిలేషన్స్ మనం చేయలేదు. ఎట్లా చుట్టాలేమమ్మా వస్తారు, జస్ట్ ఒక 10 నిమిషాలు తినేసి అట్లా పలకరించి వెళ్ళిపోతారు. అందులోనే ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు మనం చేసే ఫంక్షన్స్ అంతా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనం ఏ చిన్న ఫంక్షన్ చేసినా డబ్బులు వాచిపోతుంది. అందులోనే మన బంధువులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ముందు కాలం అయితే వచ్చి ఫంక్షన్ అంటే, ఇప్పుడు చూడ రేపు ఫంక్షన్ అంటే ఈరోజు నువ్వు ఫోన్ చేసుకుంటే ఇంకా బిజీగా టెన్షన్ పడతా వాళ్ళకి అరేంజ్మెంట్స్ అంటే ఒప్పించేసి వచ్చినావు, వాళ్ళు చేస్తున్నావు, ఏడు వచ్చినావు. అదే ముందు కాలంలో వచ్చి అందరూ ఇంటికి వచ్చి అరేంజ్మెంట్ చేసి మంచిగా చేసుకుని పోయేవాళ్ళు. అప్పుడు మన ఖర్చులు తక్కువ ఉండే. ముందు కాలం అయితే వచ్చి అంతా అరేంజ్ చేసి పోయేవాళ్ళు హ్యాపీగా. అంటే అప్పుడు కుటుంబ బంధువులు అందరూ వస్తా అంటే అమ్మ, చెల్లి, అక్క, పిల్లలు, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, మామయ్యలు అందరూ కొంచెం బాగుండే పండగ వాతావరణం. కానీ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే ఏదో వచ్చినారా, అది ఒక పనిగా రెడీ వచ్చినారా, తిన్నామా, అందరూ బాబాయ్ టాటా చెప్పి వెళ్ళిపోయినాము అంతే. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం తినే అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ సర్దుకొని ఉండే బోకులు పాదలన్నీ కడుక్కొని మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఎంత అయింది లెక్క తీసుకొని ఇంత అయింది అని అనుకుంటాం. కానీ అదేదో మనకు ఉన్న దాంట్లోనే సింపుల్గా చేసుకోమమ్మా. ఎందుకు నీకు అట్లా కాదు మచ్చా, ఇప్పుడంతా మన రిలేషన్స్ వస్తారనుకో, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా. ముందు కాలం సరిపోయి ఇప్పుడు ఎట్లా అంటే మనమే అంతా వంటలు కప్పు చెప్పేలా, ఆ క్లీనింగ్ కూడా వాళ్ళకి ఇచ్చేసినాము. మొత్తం వాళ్ళే పెంటలు కూడా వాళ్ళే వేస్తారు, వాళ్ళే తీసుకువెళ్ళిపోతారు. అట్లా మన చుట్టాలంతా చేయమంటే కుదరదు కదప్ప. ఇప్పుడు అమ్మా పండగ మన పండగ అంటే అది కదమ్మా. మనకి ఏదన్నా ఎగ్జాంపుల్ పండగని హ్యాపీగా ఉన్నా, మనకి ఏదన్నా ఆపద వచ్చినా అప్పుడే కదా మనకు తెలిసేది చుట్టాలు విలువ. ఓకే, నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు వచ్చినారు, ఇంతమంది వచ్చినారు, ఈరోజు పండగ అంటే మా ఇంట్లో అందరూ వచ్చి మమ్మల్ని అందరూ పలకరించి మాట్లాడించి ఆశీర్వదించి పోయినారనో, లేదంటే ఏదన్నా ఒక దేవుని కార్యక్రమం అంటే వచ్చి అందరూ ఇంటికి వచ్చి మన బంధువులందరూ వచ్చి తినేసి ఆస్వాదించి పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా మారిపోయిందమ్మా. మనం అందరూ అదే నీలాగే అందరూ ఇది చేసుకొని ప్రతి ఒక్క పండగకి పబ్బానికి అందరూ నీలాగేమమ్మా. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్కి వాళ్ళ స్తోమత కంటే ఎక్కువగా చేయడము, అప్పులు చేయడము ఇంకా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఆ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంత అడిగినా వడ్డీకి ఇవ్వడము, తీసుకొచ్చేయడము, దర్జాగా ఖర్చు పెట్టడము. మళ్ళీ మనము ఆ డబ్బులు ఎలా సంపాదించేది మాత్రం ఎవరు చూడాల. ఎక్కువ మనము ఆ విధంగా ఖర్చు పెట్టేసి మనం అప్పుల్లో కూరుకుపోతున్నాం అంతే. మళ్ళీ అందరినీ ఆ అప్పు కోసము వేరేతో అప్పు తీసుకుంటావు, ఆ అప్పు తెచ్చడానికి వేరేతో అప్పు తీసుకుంటావు. అట్లా అప్పు తీసుకునే కొద్దీ వడ్డీ పెరుగుతుంది. దానివల్ల లాస్ట్కి ఇబ్బంది పడతాము మనకు. అట్లా కాదు మచ్చా, మన రిలేషన్స్ అంతా మంచి అఫిషియల్స్. ఏం నువ్వు అంటున్నావే, మనకి ఏదైనా సమస్య ఉంటే మన రిలేషన్స్ ఎక్కరు కూడా తప్పరు, అందరూ ఖచ్చితంగా వస్తారు, వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. వాళ్ళు ఉండామని కదా ధైర్యము. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఫోన్ చేసినావు మీ రిలేటివ్స్లో? 20 మందికి చేసినాను. మన వాళ్ళు పోవాళ్ళు, మన రిలేషన్స్ మన వాళ్ళ కోసమే కదా మనం వేరే వాళ్ళకి అప్పు చేస్తామా, మన వాళ్ళ కోసం మనం చేయలేదు కదా. అఫిషియల్స్ పోవాళ్ళు. అదే మా అఫిషియల్సే కాదండి, అందుకే ఇప్పుడు మన దగ్గర అఫిషియల్స్ వాళ్ళు, అందుకే ఫిష్, నాటుకోడి, మటను, చికెను, ఫ్రై, కబాబు అన్నీ సపరేట్గా చేయించినాము. అట్లా నువ్వు రిలేషన్స్ గురించి అట్లా చెప్తే ఎట్లా మన వాళ్ళు పోవాళ్ళు. కరెక్టే అమ్మా. ఈరోజు నువ్వు చెప్తాను, మనం వచ్చే వాళ్ళందరికీ మంచిగా ఫంక్షన్ అరేంజ్ చేసి మంచిగా అన్ని సౌకర్యాలు పెట్టి మంచి వాటర్ పెట్టి, ఇప్పుడు బయట మనము ఒకప్పుడు ముందు ఇసురాకులంట, మోతుకాకులు అట్లన్నీ తెచ్చి ఇంట్లోనే కుట్టి అట్లా వడ్డించారు. ఇప్పుడు అంతా బయటే.
నీకు పేపర్ ప్లేట్ కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, కుర్చీలు, లైట్లు, సేమైన పెండళ్ళు, ఇవన్నీ కూడా మనం బయట కొని తెచ్చి అంత అరేంజ్మెంట్ చేసి వాళ్ళు వచ్చే వాళ్ళకి అంత ఇబ్బంది లేకుండా మనం చూసి వాళ్ళంత హ్యాపీగా వచ్చి తినేసిపోతున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు మా పరిస్థితి. ఏదో వచ్చిన నామకే వస్తే వచ్చినామా ఇది ఉంటాగా వచ్చి పోతున్నామా అని ఉంటారు. కానీ మనకి రేపు ఏదైనా ఆపద వస్తే నువ్వేదో అప్పుల్లో ఉండవనో, లేదంటే ఇబ్బంది వచ్చిందనో, లేదంటే నీకు ఏదన్నా ఆర్థికంగా కావాలనో, లేదంటే నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడాలంటే ఇప్పుడు సొసైటీ అలా లేదు మామ. సొసైటీ మారిపోయింది. దాన్ని చూసుకొని తగ్గట్టుగా చెయ్యి. నేను కూడా బయట పోయింది కాబట్టి రాలేకపోతే, లేదంటే అరేంజ్మెంట్స్ అని చేయింటి చూసినా ఎవరికో క్యాటరింగ్ అంతా ఒప్పించేసినావు, ఎవరో పనులు కూడా పెట్టినావు. వాళ్ళంతా బిగిస్తా ఉండ్రి. అదేదో మధ్యలో సీరియల్ సెట్ అంతా కోయిలు తొగుతున్నారు, గుంతలు తొగుతున్నారు చూసిన. ఇంకా నేను ఆల్రెడీ చెప్పేసినావు ఎందుకులే, నేను ఇక్కడ ఉన్నామని వచ్చినా నీ దగ్గరికి. మచ్చా నువ్వు కొంచెం చిన్నపిల్లడు మచ్చా, నీకు తెలియదు మన రిలేషన్స్కి మనం ఆ విధంగా అప్పు చేసైనా మన మర్యాద నిలబెట్టుకోవాలప్పా. అది ఒక పిస్టేజ్ అనమాట. మన పిస్టేజ్ ఏమాత్రం తగ్గకూడదు. నీకు తెలియదులే మచ్చా, నీకు రిలేషన్స్ గురించి నీకు తెలీదు, అందుకే నువ్వు ఇట్లా మాట్లాడతావు. రిలేషన్స్ అంటే ఏమనుకోండావా, ఎప్పుడు కానీ మన వెనకాల రిలేషన్స్ ఉండాలప్పా. అమ్మా ఇప్పుడు మనం మధ్యతరగతి కుటుంబం అమ్మా. మనం ఏదైనా ఒక పెళ్లి చేస్తే కూడా ఆ పెళ్ళికి 10 మంది రావడం కాదు మనకు కావాల్సింది. ఆ 10 మందిలో వచ్చిన 2-3 మనకు ఒక 500 చదివించినా ఆ డబ్బులు మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉండే రకం మనము. అలాంటిది నువ్వు హెచ్చులకు పోయి బిల్డప్కి పోయి ఇలా చేసినావంటే చాలా ఇబ్బందులు పడతామమ్మా. ఊరందరి కోసమో, లేదంటే ఎవరిదైనా మెప్పు పొందల కోసమో మనం ఉన్నదానికంటే మనం ఎక్కువ రేంజ్ పోయినామంటే ఇప్పుడుండే కాలంలో మనకి డబ్బు విలువ నీకు తెలుసుకోకుంటే ఇబ్బంది అమ్మా. ఇప్పుడు నేను చూడు ఎక్కడో బయట ఉండి వచ్చే ఆ సంపాదన ఇంటికి నాకు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నా నేను. అమ్మా సరే అమ్మా, నేను ఇంటికాడ ఉంటా, ఏడ పోలేదు. మళ్ళీ పిలు ఏడో కేకు కన్నా పోవాలంటే కదా, కారు ఇంటికాడ ఉంది. నేను మళ్ళీ కావాలంటే వస్తాను, లేదంటే నేనే వస్తాను, ఎవరైనా పంపిస్తాను, లేదు నేనే వస్తాను. సరే ఉండు, అప్పుడే మా మామ ఫోన్ చేసి ఉంటే ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఒక నిమిషం మాట్లాడేస్తా. హలో మామయ్య, అదే రేపు ఫంక్షన్ ఉంది, అదే ఫంక్షన్ కోసం మాట్లాడదామని ఫోన్ చేసింది. రేపు ఫంక్షన్కి అందరూ రావాలి మామయ్య, ఫ్యామిలీ అంతా అందరూ వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. మీరు త్వరగా వచ్చేసి అన్నీ ఓకే అన్నీ అరేంజ్మెంట్లు అంతా చేసినాను మామ, అన్నీ చూసినట్లే. మీరు రావడమే లేటు, ఫ్యామిలీతో ఖచ్చితంగా వస్తున్నారు కదా. సరే మామ, సంతోషం. ఓకే. ఎవరు మామ అంత ఇంపార్టెంట్ పర్సన్? ఈయన పెద్ద రిచ్ మ్యాన్ పా, మాకు మామ అవుతాడు, పెద్ద రిచ్ మ్యాన్లే. అందుకనేసి మన ఫ్యామిలీతో రమ్మంటే ఫ్యామిలీ అంతా వస్తారంట, ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా వస్తాం రా అని చెప్పినాడు. చూడు మామ, అంటే ఇప్పుడు అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు రిచ్ పర్సన్, ఎవరో బిజినెస్ మ్యాన్, డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు రావాలని కోరుకుంటాను. వాళ్ళ కోసం సకల సౌకర్యాలన్నీ చేస్తాం మనం, వాళ్ళు హ్యాపీగా తినేసిపోవాలని. కానీ నిజంగానే అంత డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటుంటారు, వాళ్ళు రిచ్, ఎటువంటి డోకా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, ఆర్థికంగానే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అదే ఇబ్బంది ఉండదు. అదే నిజంగానే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినాడు కదా, ఇప్పుడు నువ్వే ఈ ఫంక్షన్కి ఏదో కావాలనో, లేదంటే ఎప్పుడన్నా ఏదన్నా ఆపదనో, లేదంటే మా పిల్లలకి ఏదైనా చదువులకనో ఏదన్నా అని నువ్వు ఒకసారి వాళ్ళని హెల్ప్ అడిగి చూడు, ఆయన ఏ విధంగా రియాక్ట్ అయితే నీకే తెలుసు. అట్లా కాదు బచ్చా, అట్లా ఉన్నంత మనం అడగకూడదు, మనం ఇమేజ్ డౌన్ అయిపోతుంది కదా. సరే అడగద్దు, ఊరికి నేను చెప్తాను కదా. ఒకవేళ ఇప్పుడే కదా మళ్ళీ కూడా అడుగు చూడు, ఎప్పుడైనా రేపు ఏదైనా కావాలి మామ అని చెప్పు చూడు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫ్యామిలీతో కాదు కదా, మళ్ళీ ఏదైనా ఉంటుంది చూడు మామ, నువ్వు ఒకసారి ట్రై చేయమ్మా. నేను చెప్తానని కాదు, నువ్వు చూడు. అట్లా నువ్వు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాను, నాకేం కుళ్ళు కాదు మామ. మనం ఒకసారి ఫోన్ చేస్తే చాలు, తెలిసిన 1 లక్ష కాదు 10 లక్షలు ట్రాన్స్ఫర్. సరే ఇప్పుడు చేయమ్మా, సరే ఇప్పుడు చేయ, ఇట్లా అంటే ఇదంటున్నావు కదా, చెయ్యి అట్లా చెయ్యి. సరే ఉండు, చేసి మాట్లాడు. హలో మామ, అదే ఫంక్షన్ గురించి చెప్తే కదా ఇందాక.